హాయ్ చిల్డ్రన్, నమస్తే. ఈరోజు మనం కోఆర్డినేట్ జామెట్రీ పార్ట్ 3లో భాగంగా సేల్ పాయింట్ ఎక్సైజ్ ఉన్నటువంటి కొన్ని ఫార్ములాస్ చూద్దాం. సేల్ పాయింట్ 2లో చూడండి, ఇక్కడ సేల్ పాయింట్ 2లో సెక్షన్ ఫార్ములా, ది మిడ్ పాయింట్ ఆఫ్ ఎ లైన్ సెగ్మెంట్, ది మిడ్ పాయింట్ ఆఫ్ ఎ లైన్ సెగ్మెంట్ అంటే ఒక రేఖాఖండం, మధ్య బిందువు సూత్రము, సెంట్రాయిడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, ఒక త్రిభుజ గుర్తు కేంద్రం, కేంద్ర భాషకు సూత్రము, విభజన సూత్రము, మధ్య బిందువు సూత్రము, గుర్తు కేంద్రం సూత్రము. ఈ మూడు సూత్రాలు వచ్చినట్లయితే మనం సేల్ పాయింట్ ఈజీగా చేయొచ్చు. చూద్దాం మరి మూడు సూత్రాలు ఎలా నేర్చుకుందామా. సేల్ పాయింట్ 1 సంబంధించి ఒకే ఒక ఫార్ములా ఉంది, డిస్టెన్స్ ఫార్ములా. డిస్టెన్స్ ఫార్ములా d √x2 - x1 whole square plus y2 - y1 whole square. Distance on x-axis between 2 points, modulus of x2 - x1 parallel to x-axis, modulus of x2 - x1. On y-axis, modulus of y2 - y1 parallel to y-axis, modulus of y2 - y1. ఇప్పుడు మరి విభజన సూత్రం ఎలా వస్తుంది? విభజన సూత్రం అంటే ఏంటి అర్థం అంటే, ఇలా ఉన్నటువంటి XY ప్లేన్లో ఏదైనా ఒక రేఖ లైన్ సెగ్మెంట్ తీసుకుందాం. ఏదైనా లైన్ సెగ్మెంట్ని PXY అనే బిందువు M1 M2, దట్ మీన్స్ M1/M2 గా విభజిస్తే అప్పుడు P of XY యొక్క కోఆర్డినేట్స్ క్రమేపీ ఎలా ఉంటుంది? when A is x1y1, B is x2y2. P of XY divides AB into M1:M2 ratio, then coordinates of P of XY will be ఏమవుతుంది అనేది మనకి ఫార్ములా. అంటే ఇక్కడ రేషియో M1:M2 ఇస్తే P of XY కనుక్కోవడం, P of XY ఇస్తే M1:M2 ఫైండ్ అవుట్ చేయడం. ఇది మనకు కావాల్సినటువంటి ఫార్ములా. ఈ ఫార్ములా వస్తే మిడ్ పాయింట్ ఫార్ములా వస్తుంది. నెక్స్ట్ దీస్ టూ ఫార్ములాస్ డిపెండ్ అపాన్ ది సెక్షన్ ఫార్ములా. ఈ రెండు కూడా సెక్షన్ ఫార్ములాపై ఉన్నటువంటి డిపెండ్ అయినటువంటి ఫార్ములాస్. చూద్దాం మరి సెక్షన్ ఫార్ములా. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు చూడండి సెక్షన్ ఫార్ములా విభజన సూత్రం. దీనికి నేను XY ప్లేన్ తీసుకున్నాను. దిస్ ఇస్ X యాక్సిస్, దిస్ ఇస్ Y యాక్సిస్. దీనిపైన ఒక లైన్ AB లైన్ ఉంది. AB లైన్ పైన P అనే పాయింట్ P of XY. ఇది ఎలాగ డివైడ్ చేసిందంటే M1:M2. దట్ మీన్స్ AP/PB M1:M2 అనుకుందాం. మరి ఆ M1:M2 అయితే P of XY యొక్క ఆర్డినేట్స్ ఎలా అవుతాయి, ఏమవుతాయి అనేది మన యొక్క క్వశ్చన్. దీన్ని మనం సాల్వ్ చేయాలి. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఈ పాయింట్ ఏ అండ్ పాయింట్ బి నుంచి నేను ఏం చేశానంటే X యాక్సిస్ కి పెర్పెండిక్యులర్ లైన్ గీసాను. అంటే Y యాక్సిస్ కి ప్యారలల్ ఉంటాయి, X యాక్సిస్ కి పెర్పెండిక్యులర్ గా ఉన్నట్టు లైన్స్ గీసాను. అంటే AQ, AR, PS and BT are perpendicular to Y axis. And again I join AQ and PC. PC ni AQ ni join చేశాను, PQ ni AC ni join చేశాను. So now we can see two triangles here. ఇక్కడ two triangles మనకి కనిపిస్తున్నాయి. ఒకటి APQ and PBC, and AQP and PCB. ఈ టూ ట్రయాంగిల్స్ కూడా మనకి ఫామ్ అయ్యాయి. అయితే ఈ టూ ట్రయాంగిల్స్ మనం చూసినట్లయితే రెండు సిమిలర్ అని చెప్పవచ్చు. ఎలా చెప్పొచ్చు? ఎందుకంటే AQ అండ్ PCR ప్యారలల్ టు X యాక్సిస్. సో ఈ రెండు ప్యారలల్ అనగానే ఈ యాంగిల్ కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. అండ్ ఇది మనకు తెలుసు రైట్ యాంగిల్, ఇది రైట్ యాంగిల్. సో టూ యాంగిల్స్ ఈక్వల్ అయినట్లయితే ఆటోమేటిక్గా థర్డ్ యాంగిల్ కూడా ఈక్వల్ అవుతుంది. సో ఏ సిమిలారిటీ ప్రకారం కోణము నిరూపక
స్వరూప నియమం ప్రకారము ఈ రెండు ట్రయాంగిల్ ఒకదానికొకటి స్వరూపం అవుతాయి. దట్ మీన్స్ సిమిలర్ అవుతాయి. సో ట్రయాంగిల్ ఏక్యూపీ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ పీసీబీ. ట్రయాంగిల్ ఏక్యూపీ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ పీసీబీ. దెన్ ట్రయాంగిల్ సిమిలర్ అంటే వాటి యొక్క కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అండ్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ సేమ్ రేషియో, సేమ్ ప్రపోర్షన్. అంటే వాటి యొక్క సదృశ కోణాలు సమానం మరియు సదృశ భుజాలు ఎలా ఉంటాయి, ఒకే రేషియోలో ఉంటాయి. సో ఈ రెండు సదృశ భుజాలు చూస్తే ఏపీ బై పీబీ అండ్ ఏక్యూ బై పీసీ అండ్ పీక్యూ బై బీసీ, ఈ మూడు కూడా ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి ఈ మూడు రేషియోస్. సో ఏపీ బై పీబీ ఇది మనం ఏమైనా ఎగ్జిమ్ చేసాం, M1 M2 అనుకున్నాం. సో M1 M2 కాబట్టి M1 M2ని ఏక్యూ బై పీసీకి ఈక్వల్ చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది. M1 M2ని పీక్యూ బై పీసీకి ఈక్వల్ చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది. చూద్దాం మరి ఏక్యూ అంటే చూడండి, ఏక్యూ యొక్క వాల్యూ ఎంత అవుతుంది, ఏక్యూ అన్న ఆర్ఎస్ అన్న ఒకటి. ఎందుకు ఏక్యూఎస్ఆర్ ఫార్మ్ ఏ రెక్టాంగిల్, కాబట్టి ఏక్యూ ఈక్వల్ టు ఆర్ఎస్. మరి ఏక్యూ వాల్యూ మనకు కావాలంటే ఆర్ఎస్ వాల్యూ తెలుసుకుంది. మరి ఆర్ఎస్ చూడండి, ఓ నుంచి ఎస్ వరకు డిస్టెన్స్ ఎక్స్ అవుతుంది. ఎందుకు, పి ఆఫ్ ఎక్స్వై ఎక్స్ ఆర్డినేట్ ఎంత, ఎక్స్. కాబట్టి ఎక్స్ అక్షం ఉంటే దీని వాల్యూ ఎక్స్. అంటే ఓ నుంచి ఎస్ వరకు డిస్టెన్స్ ఎక్స్ అండ్ ఓ నుంచి ఆర్ వరకు డిస్టెన్స్ చూడండి, ఏ ఆఫ్ ఎక్స్వై x1 y1 లో x1 ఇక్కడ ఉంది. కాబట్టి x1 ఇక్కడ నుంచి వచ్చిన x1 కాబట్టి ఇది ఓఆర్ x1 ఓఎస్ ఎక్స్. సో ఆర్ఎస్ ఈక్వల్ టు అంటే దట్ మీన్స్ ఆర్ఎస్ అన్న ఏక్యూ అన్న ఒకటే. కాబట్టి ఆర్ఎస్ ఈక్వల్ ఏమవుతుంది, ఎక్స్ మైనస్ x1 అవుతుంది. సో ఏక్యూ ప్లేస్ లో ఆర్ఎస్ రాయొచ్చు, ఆర్ఎస్ ప్లేస్ లో ఎక్స్ మైనస్ x1. నెక్స్ట్ పీసీ చూడండి, ఈ పీసీ వాల్యూ అయినా ఒకటే, మళ్ళా ఈ పీసీకి ఆపోజిట్ ఉన్న ఎస్టీ వాల్యూ అయినా ఒకటే. కాబట్టి మరి ఎస్టీ వాల్యూ ఎలా వస్తుంది, టోటల్ ఓటీలోంచి ఓఎస్ తీసుకొస్తుంది. టోటల్ ఓటీ వాల్యూ ఎంత, x2. ఎందుకంటే బి ఆఫ్ x2 y2 ఉంది. కాబట్టి ఎక్స్ యాక్సిస్ ఉన్నటువంటి పాయింట్ నెంబర్ ఏమో x2. సో ఇక్కడ 0 నుంచి t వరకు ఉన్న డిస్టెన్స్ x2, s వరకు ఉన్న డిస్టెన్స్ x. సో ఈ గ్యాప్ ఎంత అవుతుంది, x2 మైనస్ x అవుతుంది. సో x2 మైనస్ x. సేమ్ గా ఇప్పుడు PQ బై BC, ఈ PQ బై BC ఈ PQ వాల్యూ ఎంత అవుతుంది, సేమ్ ఈ విధంగా రాసి వచ్చాము. PQ వాల్యూ అంటే చూడండి, ఇక్కడ ఉన్నటువంటి PQ వాల్యూ కావాలి. PQ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, దీనికి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఎంతవరకు డిస్టెన్స్ y1, ఎంతవరకు డిస్టెన్స్ y. ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చిన y1 అంటే ఇక్కడ నుంచి వచ్చిన y1. కాబట్టి y మైనస్ y1. అలాగే BC కావాలంటే ఈ డిస్టెన్స్, BC కావాలంటే దీనికి ఆపోజిట్ ఈ డిస్టెన్స్ BC కావాలంటే. మరి C అన్న ఇక్కడ P అన్న ఒకే డిస్టెన్స్ లో ఉన్నాయి. కాబట్టి ఈ P వాల్యూలో y ఆర్డినేట్ ఎంత ఉంది, y ఉంది. ఈ B లో y ఆర్డినేట్ ఎంత ఉంది, y2 ఉంది. ఈ B లో y నిరూపం y2 ఉంది, దీంట్లో y నిరూపం y ఉంది. కాబట్టి ఇక్కడ డిస్టెన్స్ ఎంత, y నుంచి y2కి వెళ్ళింది. దట్ మీన్స్ y2 మైనస్ y. ఈ డిస్టెన్స్ y మైనస్ y1. అంటే సేమ్ ఎప్పుడైతే ఇలా వచ్చిందో నెక్స్ట్ ఇది కూడా మనం రాయొచ్చు. సో సేమ్ దీనిలాగే y మైనస్ y1 బై y2 మైనస్ y. అయితే మనం p ఆఫ్ xy యొక్క ఆర్డినేట్స్ కనుక్కోవాలి, నిరూపకాలు కనుక్కోవాలి. కాబట్టి x అని ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఇటుపక్క నేను ఇంటూ చేస్తాను, m1 ఇంటూ x2 m1 ఇంటూ x ఈ m2తో ఈ న్యూమరేటర్ ఇంటూ చేస్తే m2 ఇంటూ x m2తో x1 ఇంటూ చేస్తే m2 ఇంటూ x1. చూడండి, ఈ xని ఇటుపక్క పంపిస్తాను, ఈ x1 ఇటుపక్క పంపిస్తాను, ట్రాన్స్ఫర్ చేస్తాను. సో m1 x2 ఇటుపక్క వస్తే m2 x1. ఇక్కడ m2 x మైనస్ m1 x ఇటు ట్రాన్స్ఫర్ చేస్తే m1 ప్లస్ x. ఇక్కడ x కామన్ తీస్తే m1 ప్లస్ m2
సో ఎక్స్ ఆర్డినేట్ కావాలంటే m1 ప్లస్ m2 డివైడ్ చేస్తుంది కాబట్టి m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2. ఫైనల్గా మనకి ఎక్స్ ఆర్డినేట్ అంటే పి ఆఫ్ ఎక్స్వైలో ఉన్నటువంటి ఎక్స్ ఆర్డినేట్ ఎలా వచ్చింది? m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2 వచ్చింది. సేమ్ ఈ విధంగానే మనము ఇక్కడ ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఎలా వస్తుంది మీరు ఆలోచించండి. వెరీ సింపుల్. సో y ఈక్వల్ టు సేమ్ ఇక్కడ ఎలా అయితే వస్తుంది అలాగే వస్తుంది కాబట్టి m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2. దట్ మీన్స్ దీని అర్థం ఏంటంటే ఏబి అనే లైన్ని పి అనే పాయింట్ m1:m2 రేషియోలో డివిజన్ చేస్తే కట్ చేస్తే అప్పుడు పి ఆఫ్ ఎక్స్వై ఈ ఎక్స్వై యొక్క ఆర్డినేట్స్ పి ఆఫ్ ఎక్స్వై ఏమవుతుంది? ఎక్స్ ఆర్డినేట్ ఏమో m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2, y ఆర్డినేట్ ఏమో m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2 అవుతుంది. దీన్ని ఫైనల్ గా రాద్దాం. అంటే ఏ x1y బి x2y2 కలిపే రేఖాఖండాన్ని పి ఆఫ్ ఎక్స్వై m1:m2 నిష్పత్తి విభజిస్తే when p of xy divides this line segment into m1:m2 ratio, then p of xy యొక్క వాల్యూ ఏమవుతుంది? p of xy వాల్యూ m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2. ఇది ఎక్స్ ఆర్డినేట్. నెక్స్ట్ m1 ప్లస్ y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2. ఇది y ఆర్డినేట్. ఈ విధంగా మనకి ఒక లైన్ ని p ఆఫ్ xy అనే పాయింట్ m1:m2 నిష్పత్తిలో డివైడ్ చేస్తే అప్పుడు p ఆఫ్ xy యొక్క ఆర్డినేట్స్ నిరూపకాలు ఏమవుతాయి? m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2, m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2 అవుతాయి. దీన్ని ఏమంటారంటే సెక్షన్ ఫార్ములా విభాజక సూత్రం అంటారు. ఇప్పుడు ఏం చేద్దామంటే సెకండ్ పాయింట్ అటువంటి మిడ్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ ఇంకో ఫార్ములా నెక్స్ట్ చూద్దాం. ఓకే, మనం ఆల్రెడీ సెక్షన్ ఫార్ములా మనం నేర్చుకున్నాం. ఏంటంటే సెక్షన్ ఫార్ములా విభజన సూత్రము p ఆఫ్ xy ఈక్వల్ టు m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2. దిస్ ఈజ్ ఎక్స్ ఆర్డినేట్, ఎక్స్ నిరూపకం. m1y2 ప్లస్ m2y2 బై m1 ప్లస్ m2. దిస్ ఈజ్ y ఆర్డినేట్, y నిరూపకం. ఎప్పుడు ఇది ఏ x1y1 బి x2y2 అనే లైన్ ని p ఆఫ్ xy అనేటువంటి పాయింట్ m1:m2 రేషియోలో డివైడ్ చేస్తే అప్పుడు p ఆఫ్ xy యొక్క ఆర్డినేట్స్ ఎలా ఉంటాయని మనం దాన్ని డెరైవ్ చేసాం. ఇప్పుడు దీన్ని ఉపయోగించి నెక్స్ట్ సెకండ్ ఉన్నటువంటి ఫార్ములా మిడ్ పాయింట్ మధ్య బిందువు సూత్రం. చూడండి, when p ఆఫ్ xy is midpoint and p ఆఫ్ xy is midpoint మధ్య బిందువు అయితే అప్పుడు ఏమవుతుంది చూడండి, ఏ x1y1 బి x2y2 p ఆఫ్ xy అనేది మధ్య బిందువు అయితే మనం ఏం చెప్పగలము అంటే ఇక్కడ m1:m2 ఏమవుతుంది? ఆఫ్ అవుతుంది. మధ్య బిందువు అనగానే ఇది ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. అంటే m1 ఏపీ పార్ట్ ఎంతో పీబీ పార్ట్ కూడా అంతే. అంటే ఇది 1:1 అవుతుంది. అంటే సగం కాబట్టి ఇది ఒక వాటా ఇది ఒక వాటా. అండ్ దిస్ ఈస్ వన్ పార్ట్, దిస్ ఈస్ అనదర్ హాఫ్ పార్ట్. సో 1:1 అవుతుంది. In place of m1:m2, when we place m1:m2 by 1 and 1 respectively, m1:m2 1/1 చేత సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఏమవుతుంది చూడండి, m1 ప్లస్ 1 వేసాను, 1 into x2, 1 into x1 and 1 plus 1, 1 into y2, 1 into y1 by 1 plus 1. That means denominator 1 plus 1 2 వస్తుంది, ఇక్కడ కూడా 2 వస్తుంది. ఇక్కడ x2 plus x1 1 తో ఇంటూ చేస్తే నెంబర్ చేంజ్ అవుతుంది కాబట్టి x2 plus x1. దీన్ని నేను x1 plus x2 రాశాను, దీన్ని కూడా y1 plus y2 రాశాను. అంటే మిడ్ పాయింట్ ఫార్ములా ఈజ్ సమ్ ఆఫ్ x ఆర్డినేట్స్ బై 2 అండ్ సమ్ ఆఫ్ y ఆర్డినేట్స్ బై 2. x నిరూపకాలు మొత్తం బై 2, y నిరూపకాలు మొత్తం బై 2 అని మనం చెప్పవచ్చు. చూడండి, మిడ్ పాయింట్ ఫార్ములా ఎలా చెప్పవచ్చు? మిడ్ పాయింట్ ఫార్ములా ఈజ్ సమ్ ఆఫ్ x ఆర్డినేట్స్ బై 2 and sum of y ordinates by 2.
ప్రమేయం ఎక్స్ నిరూపక మొత్తం బై 2, వై నిరూపకాల మొత్తం బై 2. మిడ్ పాయింట్ m ఆఫ్ xy, m ఈజ్ మిడ్ పాయింట్. దెన్ ఫార్ములా ఏమిటి? x1 ప్లస్ x2 బై 2 అండ్ y1 ప్లస్ y2 బై 2. మనం ఇప్పుడు సెంట్రాయిడ్ ఫార్ములా, థర్డ్ ఫార్ములా సెంట్రాయిడ్ ఫార్ములా నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. అంటే గుర్తు కేంద్రాన్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఎందుకంటే మనకు వీడియో లెంత్ అవడం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ. మరొకసారి ఫార్ములాస్ అనేది చూడండి. సేమ్ పాయింట్ ఫార్ములా డిస్టెన్స్ ఫార్ములా √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ on x-axis modulus of x2 - x1, on y-axis modulus of y2 - y1. From origin to any point A, OA, distance equal to √x square plus y square. And section formula, విభజన సూత్రం. A is x1 y1, B is x2 y2, P is a point which divides it into m1 is to m2. Then P of xy equal to order by m1 x2 plus m1 y, m1 x2 plus m2 x1 by m1 plus m2, m1 y2 plus m2 y1 by m1 plus m2. When P is midpoint, then m of xy equal to x ordinates by 2, sum of x ordinates by 2 and sum of y ordinates by 2. That means order pair x1 plus x2 by 2 and y1 plus y2 by 2 అవుతుంది. ఇది మనం నేర్చుకున్నటువంటి లెసన్. రిపీట్ చేయండి 2-3 సార్లు. థ్యాంక్ యూ. అర్థం అవ్వాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎక్కువ సార్లు రిపీటెడ్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇలాగ ఆన్లైన్లో ఒక 20 minutes 15 minutesలో మనము ఒక క్లాస్ చెప్పడం అంటే దీనికి 2 days చెప్పినా సరే దీనికి ఈ లెసన్ అనేది జరగదు. అటువంటిది మనం 15 minutesలో చెప్తున్నామంటే వేగంగా చెప్పుకోవాలనే ఉద్దేశంతో తక్కువ టైంలో ఎక్కువ చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నాం. కాబట్టి ఇంటి దగ్గర టెక్స్ట్ బుక్ చూస్తూ మళ్ళా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే యూ కెన్ అండర్స్టాండ్ వెల్. ఓకే, థ్యాంక్ యూ.